వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా ఒక కర్బన సమ్మేళనము 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయ సమూహాలను కలిగి ఉన్నప్పుడు ఏ ప్రమేయ సమూహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఐయుపాక్ నేమింగ్ రాయాలనేది మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ పోవడానికి ఈ ప్రమేయ సమూహాల యొక్క ప్రాధాన్యతకు ఒక క్రమంలో గుర్తించడానికి మీకు ఒక నిమోనిక్ ఇస్తున్నాను. ఈ నిమోనిక్ని కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ప్రమేయ సమూహాల యొక్క ప్రాధాన్యత అనేది క్రమం అనేది గుర్తుండిపోతుంది. అదేంటంటే క్యూరియస్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ ఆల్వేస్ హ్యావ్ అమేజింగ్ న్యూ ఐడియాస్ అబౌట్ నాలెడ్జ్ అండ్ థాట్ఫుల్ అప్రోచ్ టువర్డ్స్ ఎక్స్ప్లోరింగ్ 3 A's ఆఫ్ నేచర్. ఇక్కడ క్యూరియస్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, స్టూడెంట్స్ అంటే సల్ఫోనిక్ యాసిడ్, అండ్ అంటే యాసిడ్ అన్హైడ్రైడ్, ఎక్స్ప్లోరర్ అంటే ఎస్టర్స్, ఆల్వేస్ హ్యావ్ అంటే యాసిడ్ హాలైడ్స్, అమేజింగ్ అంటే అమైడ్స్, న్యూ అంటే సైనైడ్స్, ఐడియాస్ అంటే ఐసోసైనైడ్స్, అబౌట్ అంటే ఆల్డిహైడ్, నాలెడ్జ్ అంటే కీటోన్స్, అండ్ అంటే ఆల్కహాల్, థాట్ఫుల్ అంటే థయోల్ ఆల్కహాల్, అప్రోచ్ టువర్డ్స్ అమైన్స్, ఎక్స్ప్లోరింగ్ అంటే ఈథర్స్. ఇక్కడ 3 A's అంటే ఆల్కీన్, ఆల్కెన్, ఆల్కైల్ హాలైడ్, నేచర్ అంటే నైట్రో. సో ఈ నిమోనిక్ని కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ప్రమేయ సమూహాల యొక్క ప్రాధాన్యత క్రమం అనేది తెలుస్తుంది. దీని ద్వారా మీరు ఈజీగా ఏ ఐయుపాక్ నేమింగ్ అన్నా రాయొచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఐయుపాక్ నేమ్ యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ కార్బన్ కాంపౌండ్ ఇచ్చారు, దానికి నేమింగ్ ఇవ్వమని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏది కరెక్ట్ ఆప్షనో చెప్పండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏదో ఐడెంటిఫై చేసి దానికి నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు దానికి ఈ కార్బన్ చైన్లో అటాచ్ అయి ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయో దానికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూడాలి. సో మనం కనుక రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి డెకేన్. సో దెర్ ఈజ్ నో డబుల్ బాండ్స్ అనేవి ట్రిపుల్ బాండ్స్ అనేవి లేవు కాబట్టి డెకేన్. అండ్ 4th కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. 5th కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఎప్పుడు కానీ నేమ్ ఇచ్చేటప్పుడు ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్ మీద రాయాలి. సో ఇథైల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ మిథైల్ అనేది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 4 ఇథైల్ 4,5 డైమిథైల్ డెకేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐయుపాక్ నేమ్ రాయమని అడిగారు. దీంట్లో కూడా మీకు కార్బన్ కాంపౌండ్ ఉంది, ఏది కరెక్ట్ ఆప్షనో చెప్పాలి. సో ఏం చేయాలి, ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత దానికి ఎక్కడైతే ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయో దానికి లీస్ట్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్, ఎందుకంటే ఒక డబుల్ బాండ్ అనేది ఉన్నది. సో డబుల్ బాండ్ అనేది ఉన్నప్పుడు ఫస్ట్ డబుల్ బాండ్కి ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత మిథైల్ గ్రూప్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో నెంబరింగ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చినట్లయితే ఫస్ట్ కార్బన్ మీద ఒక డబుల్ బాండ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. తర్వాత థర్డ్ కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఆన్సర్ 3 మిథైల్ బ్యూట్ 1 ఈన్. ఎప్పుడు కానీ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ యొక్క ఆల్కీలను ఎండింగ్లో రాయాలి. సో ఇక్కడ మనం ఏం చేసాము, డబుల్ బాండ్ అనేది ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి బ్యూట్ 1 ఈన్ అని రాసాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కంపౌండ్లో ఐసోప్రొపైల్ గ్రూప్ అనేది దేని మీద ఉందో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని కంపౌండ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇది 2 మిథైల్ పెంటేన్, సెకండ్ ఇది 2,2 3 ట్రై మిథైల్ పెంటేన్, ఈ విధంగా ఇచ్చారు. సో ఈ వీటిని కనుక మనం రాసినట్లయితే వాటి స్ట్రక్చర్ రాసినప్పుడు మనకి దేంట్లో ఐసోప్రొపైల్ గ్రూప్ అనేది ఉందో ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఫస్ట్ ఇది మీరు కనుక రాసినట్లయితే 2 మిథైల్ పెంటేన్ అంటే ఒక మిథైల్ గ్రూప్ అనేది సెకండ్ కార్బన్ మీద ఉన్నది. సో ఫస్ట్ పెంటేన్ అనేది అంటే పెంట్ అంటే 5. సో లాంగెస్ట్ కార్బన్ చైన్ 5 కాబట్టి 5 కార్బన్స్ రాయండి. రాసినాక మిథైల్ గ్రూప్ అనేది సెకండ్ కార్బన్ మీద అటాచ్ చేసినప్పుడు అదే
ఐసోప్రొపైల్. ఎందుకంటే ఐసోప్రొపైల్ అంటే ఏదైనా కార్బన్ అనేది మిగిలిన 3 కార్బన్ ఆటమ్స్‌తో గనక బాండింగ్ ఉన్నట్లయితే దాన్ని ఐసోప్రొపైల్ అని అంటారు. సో, ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్. 2-మిథైల్ పెంటేన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఇచ్చారు. దాని యొక్క నేమింగ్ రాయమని అడుగుతున్నారు. సో, 2 ఫంక్షనల్ గ్రూప్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రయారిటీ ఆర్డర్ చూసి మీరు ఆలోచించుకొని ఏది కరెక్ట్ ఆప్షనో చెప్పండి. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది తెలుసుకున్నట్లయితే మనకి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. సో, ఆల్డిహైడ్ ఉన్నది, ఆల్కహాల్ ఉంది. ఆల్డిహైడ్ అనేది ఎక్కువ ప్రయారిటీ కలిగి ఉంటుంది. సో, ఫస్ట్ నెంబరింగ్ అనేది ఆల్డిహైడ్ నుంచి ఇచ్చినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ వచ్చేసి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. తర్వాత సెకండ్ కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఒక డబుల్ బాండ్ అనేది ఉంది. సో, నేమ్ వచ్చేసి 4-హైడ్రాక్సీ. 4-హైడ్రాక్సీ మీన్స్ ఏంటిదంటే ఫోర్త్ కార్బన్ మీద ఒక ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి 4-హైడ్రాక్సీ, 2-మిథైల్ పెంట్, 2-ఈన్, 1-ఆల్. 2-ఈన్ అంటే సెకండ్ కార్బన్ అనేది డబుల్ బాండింగ్ కలిగి ఉంది. 1-ఆల్ అంటే ఫస్ట్ కార్బన్ అనేది ఆల్డిహైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఐయుపాక్ నేమ్ అనేది రాయమని అడుగుతున్నారు. సో, ఆర్గానిక్ కంపౌండ్ని చూడండి. ఈ కంపౌండ్లో ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయో చూడండి. తర్వాత ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఒక ట్రిపుల్ బాండ్ ఉంది, ఒక హాలోజన్ గ్రూప్ ఉంది. సో, మనకి దేనికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకి తెలియాలి. తెలిసినప్పుడే మనం నెంబరింగ్ ఇవ్వడం తెలుస్తుంది. దాని నేమ్ రాయడం అనేది కూడా ఈజీ అవుతుంది. సో, ఫస్ట్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే డబుల్ బాండ్కి ఇవ్వాలి, తర్వాత ట్రిపుల్ బాండ్, తర్వాత హాలోజన్స్కి. నెంబరింగ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చినట్లయితే 1, 2, 3, 4, 5, 6. సో, ఆన్సర్ 6 క్లోరో. 6 మీన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్ 6 కాబట్టి హెగ్స్. ఆన్సర్ 6 క్లోరో హెగ్స్, 1-ఈన్, 3-ఐన్. 1-ఈన్ మీన్స్ 1 డబుల్ బాండ్, 3-ఐన్ మీన్స్ ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్లో నేమింగ్ అనేది దేనికి రాంగ్ ఇచ్చారో అడుగుతున్నారు. సో, మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది రాంగ్ అనేదో కరెక్ట్గా దేని స్ట్రక్చర్కి నేమింగ్ అనేది రాంగ్ ఇచ్చారో చెప్పండి. ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే చూడగానే మనం చెప్పొచ్చు. ఫస్ట్ది ఏంటిదంటే 2-మిథైల్ ఈథైల్ పెంటేన్. ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్ ఆర్డర్ ప్రకారము ఫస్ట్ ఇథైల్ రావాలి, తర్వాత మిథైల్ రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. 2-మిథైల్ ఈథైల్ పెంటేన్ అనేది రాంగ్ ఆన్సర్ అది. ఇక్కడ కొన్ని ఐయుపాక్ నేమింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, సాల్వ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.